సిస్టర్స్ ఎవరెవరు మెసేజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంచెం కిక్కిస్తుంది మనకి. అలా వీధిలోకి సరదాగా అలా వెళ్తుంటే ఎవరెవరు గుర్తుపట్టి మాట్లాడతారు. అవును అవును బేసిక్గా ఏంటంటే ఒక యాక్టర్కున్న నాకు తెలిసి బెనిఫిట్ అది. కొంతమంది ప్రైవసీ లేదనుకుంటారు, బట్ ఐ ఫీల్ పర్సనల్లీ ఏంటి అంటే మోర్ ఆఫ్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా సరదాగా మాట్లాడచ్చు. అదే నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు యూ కెన్ చెక్ యువర్ మెసేజెస్, నీ వర్క్ను చూసి ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. అవును అవును సో ఆల్వేస్ ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. Nice. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ అంటే ఒక నార్మల్గా సినిమా థియేటర్లో చూసే ఒక ఆడియన్స్ నుంచి నేను కూడా అలాగే చేసేవాడిని. మామూలు సెలబ్రేషన్ కదా, ఎవ్రీడే నేను ప్రాపర్ ఒక ఫ్యాన్ అంటారు కదా, సినిమా ఫ్యాన్ అని. ఎవ్రీడే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవడం, గోల్ చేయడం, అది ఎంజాయ్ చేసేవాడిని. నేను వేరే హీరోకి నేను అలా విజిల్స్ వేసి అందరి హీరోల సినిమాలకి వెళ్ళి టికెట్లు చింపుకొని అలా వచ్చినోడిని. ఇప్పుడు సేమ్ రిసీవింగ్ మనకు దక్కినప్పుడు అమౌంట్ ఆఫ్ రిసీవింగ్ ఎంత అనేది పక్కన పెట్టండి. మేబీ నాకు 1%, 100%, 99 అది కాదు, బట్ ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ మనం పొందుతాం కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. గాట్ ఇట్. అంటే ఇప్పుడు ఈ అఫ్ కోర్స్ ఇప్పుడు నాట్ జస్ట్ ఫ్యాన్స్ కదా, మీ ఇండస్ట్రీ నెట్వర్క్ ఉంటుంది జనరల్గా. ఈ మధ్య బాగా వింటున్నాం, నార్త్ నుంచి సౌత్ నుంచి అన్ని సైడ్ల నుంచి ఈ నెపోటిజం అనే మాటలు వింటున్నాం మనం. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కాదు నేను మాట్లాడాలనుకుంది.